వినాయక చవితి పూర్తి పూజా విధానము భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టినరోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు, అంటే సకల దేవతలకు ఆయనే ప్రభువు అన్నమాట. అందుకే ఏ పూజ చేసినా గణపతినే మనం తొలుత పూజించాలి. గణపతిని తలుచుకుంటే చేపట్టిన కార్యక్రమాలు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆ స్వామిని తలుచుకుంటే చాలు, తలపెట్టిన కార్యక్రమం ఏదైనా ఎలాంటి విఘ్నం లేకుండా విజయం సాధిస్తుంది. ఏటా భాద్రపద చవితి నాడు ప్రతి ఇంట్లో పాలవెల్లి కట్టి గణేశుని పూజించి వీధుల్లో పందిళ్లు వేసి సంబరంగా వినాయక నవరాత్రులను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏ కార్యంలోనైనా ప్రథమ పూజలు అందుకునే వినాయకుడంటే అందరికీ ఎంత భక్తిభావమో తన భక్తుల పట్ల గణపతికి కూడా వల్లమాలిన వాత్సల్యం. ఆ స్వామి రూపం, ఆ స్వామి నామాలు మనకు ఎన్నో విషయాలను ప్రబోధిస్తాయి. ప్రతివారు తమ ఇంట్లో స్వామిని పూజిస్తారు. వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్లతో అలంకరించాలి. పంపర పనస, ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. పూజకు కావాల్సిన సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, బెల్లం, కుందులు, నెయ్యి, నూనె, ఒత్తులు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, పంచామృతం, నైవేద్యాలు. పిల్లలు, మీ పుస్తకాలన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టి పూజలో ఉంచండి. వినాయకుణ్ణి మాకు చదువు బాగా రావాలని ప్రార్థించండి. వినాయక చవితి పూజ ప్రారంభం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుచి, తల మీద నీళ్లను చల్లుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. దీపారాధన. కుందులకు గంధం కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించి నమస్కారం చేయండి. దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే.
భోదీపదేవి రూపస్త్వం కర్మ సాక్షి హ్యవిఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే. భూతోచ్చాటనం. అక్షతలు తీసుకుని ముఖం ఎదురుగా పట్టుకోండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏ ఏతే భూమి భారక ఏతే శమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితా ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా. ఇప్పుడు అక్షతలు మీ వెనక వేసుకోండి. ప్రాణాయామం. ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఓం భుః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోమృతాం బ్రహ్మ భూర్భువస్సువరోం. సంకల్పం. మీరుంటున్న ప్రదేశాల బట్టి ఆయా పేర్లు చెప్పుకోండి. అక్షతలు చేతిలో పట్టుకోండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదో జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే. మీ సమీపంలో ఉన్న నది పేరు చెప్పుకోండి. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే లక్ష్మీ నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషాణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్. మీ పేరు గోత్రం చెప్పండి. మమ ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే. అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇప్పుడు చేతిలో ఉన్న అక్షతలు నీటితో విడిచిపెట్టండి. ప్రార్థన. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. ధ్యానం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి. ఉద్ధరిణితో నీటిని గణపతికి చూపించి పళ్ళెంలో వదలండి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్యసురాచాచితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. వినాయకుని విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయండి. ఆసనం. మౌక్తికై పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. అక్షతలు వేయండి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరిణితో స్వామికి నీటిని చూపించి పక్కన ఉన్న పాత్రలో వేయండి. పాద్యం. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. మరలా కొంచెం నీటిని స్వామికి చూపించి పాదాల దగ్గర వదలండి. ఆచమనీయం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. స్వామికి నీటిని చూపించి
పక్కన ఉన్న పాత్రలో వేయండి. మధుపర్కం. స్వామికి మధుపర్కం సమర్పించండి. దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. పంచామృత స్నానం. పంచామృతాన్ని స్వామిపై చల్లండి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. స్వామిపై నీటిని చల్లండి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైజ్జలై స్నానం కరిష్య భగవన్నుమా పుత్ర నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. పత్తికి పసుపు కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వచ్చు. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. స్వామికి యజ్ఞోపవీతం సమర్పించండి. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. స్వామిపై గంధాన్ని చల్లండి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. శ్రీగంధాన్ ధారయామి. అక్షతాన్. అక్షతలు వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలీయాన్ స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. సుగంధాని చ పుష్పాణి జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పై పూజయామి. అథాంగ పూజ. స్వామిని పుష్పాలతో పూజించండి. ఓం పార్వతీనందనాయ నమః. పాదౌ పూజయామి. ఓం గణేశాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం జగద్ధాత్రే నమః. జంఘే పూజయామి. ఓం జగద్వల్లభాయ నమః. జానునీ పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. ఊరు పూజయామి. ఓం వికటాయ నమః. కటిం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. గుహ్యం పూజయామి. ఓం మహోత్తమాయ నమః. మేఢ్రం పూజయామి. ఓం నాథాయ నమః. నాభిం పూజయామి. ఓం ఉత్తమాయ నమః. ఉదరం పూజయామి. ఓం వినాయకాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం పాసచ్చిదే నమః. పార్శ్వే పూజయామి. ఓం హేరంబాయ నమః. హృదయం పూజయామి. ఓం కపిలాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం హరసుతాయ నమః. హస్తౌ పూజయామి. ఓం బ్రహ్మచారిణే నమః. బాహున్ పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. దంతౌ పూజయామి. ఓం విఘ్ననేత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం నాగాభరణాయ నమః. నాసికాం పూజయామి. ఓం చిరంతనాయ నమః. చుబుకం పూజయామి. ఓం స్థూలోష్ఠాయ నమః. ఓష్టౌ పూజయామి. ఓం గళన్మదాయ నమః. గండే పూజయామి. ఓం కపిలాయ నమః. కచాన్ పూజయామి. ఓం శివప్రియాయై నమః. శిరః పూజయామి. ఓం సర్వమంగళాసుతాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఏకవింశతి పత్ర పూజ. 21 రకాల పత్రాలతో స్వామిని పూజించండి. ఓం ఉమాపుత్రాయ నమః. మాచీపత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః. బృహతీపత్రం సమర్పయామి.
ॐ लम्बोदराय नमः बिल्वपत्रं समर्पयामि। ॐ द्विरदाननाय नमः दूर्वापत्रं समर्पयामि। ॐ धूमकेतवे नमः दत्तूरपत्रं समर्पयामि। ॐ बृहते नमः बदरीपत्रं समर्पयामि। ॐ अपवर्गदाय नमः अपामार्गपत्रं समर्पयामि। ॐ द्वैमातुराय नमः तुलसीपत्रं समर्पयामि। ॐ चिरन्तनाय नमः चूतपत्रं समर्पयामि। ॐ कपिलाय नमः करवीरपत्रं समर्पयामि। ॐ विष्णुस्तुताय नमः विष्णुक्रान्तपत्रं समर्पयामि। ॐ एकदन्ताय नमः दाडिमीपत्रं समर्पयामि। ॐ अमलाय नमः आमलकीपत्रं समर्पयामि। ॐ महते नमः मरुवकपत्रं समर्पयामि। ॐ सिन्धूराय नमः सिन्धुवारपत्रं समर्पयामि। ॐ गजाननाय नमः जातिपत्रं समर्पयामि। ॐ गण्डगळन्मदाय नमः गण्डवीपत्रं समर्पयामि। ॐ शङ्करप्रियाय नमः शमीपत्रं समर्पयामि। ॐ भृङ्गराजत्कटाय नमः अश्वत्थपत्रं समर्पयामि। ॐ अर्जुनदन्ताय नमः अर्जुनपत्रं समर्पयामि। ॐ अर्कप्रभाय नमः अर्कपत्रं समर्पयामि। एकविंशति पुष्पपूजा। ॐ पञ्चास्यगणपतये नमः पुन्नागपुष्पं समर्पयामि। ॐ महागणपतये नमः मन्दारपुष्पं समर्पयामि। ॐ धीरगणपतये नमः दाडिमीपुष्पं समर्पयामि। ॐ विश्वक्सेनगणपतये नमः वकुलपुष्पं समर्पयामि। ॐ आमोदगणपतये नमः अमृणालपुष्पं समर्पयामि। ॐ प्रमथगणपतये नमः पाटलीपुष्पं समर्पयामि। ॐ रुद्रगणपतये नमः द्रोणपुष्पं समर्पयामि। ॐ विद्यागणपतये नमः धत्तूरपुष्पं समर्पयामि। ॐ विघ्नगणपतये नमः चम्पकपुष्पं समर्पयामि। ॐ दुरितगणपतये नमः रसालपुष्पं समर्पयामि। ॐ कामितार्थप्रदगणपतये नमः केतकीपुष्पं समर्पयामि। ॐ सम्मोहगणपतये नमः माधवीपुष्पं समर्पयामि। ॐ विष्णुगणपतये नमः सम्याकपुष्पं समर्पयामि। ॐ ईशगणपतये नमः अर्कपुष्पं समर्पयामि। ॐ गजास्यगणपतये नमः कल्हारपुष्पं समर्पयामि। ॐ सर्वसिद्धिगणपतये नमः सेवन्तिकापुष्पं समर्पयामि। ॐ वीरगणपतये नमः बिल्वपुष्पं समर्पयामि। ॐ कन्दर्पगणपतये नमः करवीरपुष्पं समर्पयामि। ॐ उच्छिष्टगणपतये नमः कुन्दपुष्पं समर्पयामि। ॐ ब्रह्मगणपतये नमः पारिजातपुष्पं समर्पयामि। ॐ ज्ञानगणपतये नमः जातिपुष्पं समर्पयामि। ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ అంటే 2 దళములు కలిసిన గరికతో స్వామిని పూజించండి. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పాశాంకుశధరాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఆకువాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషకవాహనాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిలవర్ణాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం బ్రహ్మచారిణే నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మోదకహస్తాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురశ్రేష్ఠాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజనాసికాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కపిత్తఫలప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజముఖాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సుప్రసన్నాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం స్కందప్రియాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పత్రపుష్పాణి సమర్పయామి.
అష్టోత్తర శతనామావళి పూజ. స్వామిని పూలతో కానీ అక్షతలతో కానీ పూజిస్తూ ఉండండి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్దతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవతాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సారసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిని మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మవిద్యాదిప్తానభువే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వగ్దృశే నమః. ఓం విశ్వరక్షా విధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయినే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ధూపం. అగరుబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం. దీపాన్ని స్వామికి చూపించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణమంగళం దీపం ఈశపుత్రా నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః. దీపం దర్శయామి. నైవేద్యం. నైవేద్యాలన్నిటి మీద కాస్త నీటిని చల్లి స్వామికి పెట్టండి. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గై ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుని విగ్రహం ముందు ఉంచి నమస్కరించండి.
पूगीफलसमायुक्तं नागवल्लीदलैर्युतं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। ॐ श्रीसिद्धिविनायकस्वामिने नमः। ताम्बूलं समर्पयामि। ताम्बूलचर्वणानन्तरम् आचमनीयं समर्पयामि। నీరాజనం. స్వామికి కర్పూర హారతి ఇచ్చి కొంచెం నీటిని ఆ హారతి పాత్రపై ఉంచి కళ్ళకు అద్దుకోండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం. పుష్పం అక్షతలు చేతిలో పట్టుకోండి. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర ఘనాసన వినాయకే సతనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైకవదన తథా మూషకవాహన కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిం. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు పూలు స్వామి పాదాల వద్ద ఉంచండి. ప్రదక్షిణ. స్వామికి ప్రదక్షిణ చేసి నమస్కరించండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ఆకువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేయండి. నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజానన అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే మహాభీష్టప్రదో భూయో వినాయక నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. స్వామికి నమస్కారం చేసుకోండి. ప్రసీద దేవ దేవేశ ప్రసీద గణనాయక ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిం వినాయక వరం దేహి మహాత్మన్మోదక ప్రియ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. రాజోపచార పూజ. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఛత్రమాచ్ఛాదయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. చామరైర్వీచయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. వాద్యం ఘోషయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఆందోళికాన్ ఆరోహయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. అశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి. పునరర్ఘ్యం. అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక. పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే ఇదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక. ఓం శ్రీ సిద్ధ వినాయక స్వామినే నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. గౌర్యంగమల సంభూత స్వామి జ్యేష్ఠ వినాయక గణేశ్వర గృహాణర్ఘ్యం గజానన నమోస్తుతే. ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామినే నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. అక్షతలు కొంచెం నీటిని చేతిలో తీసుకోండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తప పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక, యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ సిద్ధి వినాయక స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. అక్షతలో నీటిని పళ్ళెంలో వదలండి. వినాయక వ్రత కథ. వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోండి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోండి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వసంపత్కరం, ఉత్తమం, ఆయుష్ కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుని కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా
జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి, ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుని కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది. దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పళ్లను సుష్టిగా తిన్న వినాయకుడిని నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు. అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. సమంతకోపాఖ్యానం. ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం.
ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకు ఎలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారవుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తరువాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోటకరుచుకొని పోతూ ఉన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడు మరణ వార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబంబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. అలా వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజుల యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణునికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మా వంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి గాని విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయండి. శుభం.